మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ ఒక వెజిటబుల్ థెరపిస్ట్‌గా మీరొకసారి అంటే మీ ప్రాక్టీస్‌ని నేను కూడా చూస్తున్న దగ్గర నుంచి, మీరు సమస్య ఏంటి అనేది మీరు ఫోటో పంపించమంటున్నారు. అంటే ముఖాన్ని ఫేస్. చూసి, ఫేస్‌ని చూసి, అలాగే అరచేతి. హస్తరేఖలు, అరచేతులు చూసి, కాళ్ళు ఇవి చూసి మీరు ప్రాబ్లమ్ ఏంటి అనేది ప్రెడిక్ట్ చేస్తారు. ఎట్లా సొల్యూషన్ అని తీసుకురావాలి అనేది కూడా వీటిని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేస్తున్నారు. వాట్ ఈస్ దేర్ డైట్ ఎట్లా ఉండాలి ఏమి కదా? అయితే నేను దాన్ని బేస్ చేసుకొని అడగాలనుకున్న ప్రశ్న ఏమిటి అంటే, మన బాడీ డెఫినెట్‌గా ఇండికేట్ చేస్తుంది. ఈ సమస్య ఉంది అని స్కిన్‌లో నుంచి ఎలిమినేట్ చేస్తూ చెప్తుంది. బాబు నీకిక్కడ ఈ సమస్య ఉంది. సో బాడీలో ఏ మార్పులొస్తే మనం చాలా జాగ్రత్తగా అంటే వెంటనే అలర్ట్ అయిపోవాలి. నువ్వు దీని గురించి ఆలోచించాలి అని ఎక్కడ ఏ ఆర్గన్ లేకపోతే ఏ పార్ట్ దగ్గర ఏం కనిపిస్తే మనం డెఫినెట్‌గా అలర్ట్ అవ్వాలి అనంటే ఏం చెప్తారు? ఇదేనమ్మా భారతీయ ఋషి విజ్ఞానం అంటారు. హ్మ్. సూర్యకిరణ విజ్ఞానం. ఈ మనిషి సాధనలో మన దగ్గరికి ప్రవేశించిన వెంటనే మన ఆరా స్ట్రాంగ్‌గా ఉంటే, ఎనర్జిటిక్‌గా ఉంటే, మీ ఆరాతో అలైన్ అయిన వెంటనే మీ సమస్యలు నాకు ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. అర్థమవుతాయి. అర్థమైపోతాయి. ప్రాణిక్ హీలింగ్ అద్భుతంగా నువ్వు పర్ఫెక్ట్ ప్రాణిక్ హీలర్ అయితే, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తే ప్రకృతిలో ప్రతి జీవి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది నీ ఇంటి ముందు. హ్మ్. తన సమస్యని నీకు చెప్పుకోవడానికి. అబ్బా! మాటరాని మూగజీవి కూడా తన భావాన్ని, తన బాధని నీకు వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తది అంటే ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రం. చాలా ఇంకా అద్భుతాలున్నాయి. మనకి ఈ అణువులు, పరమాణువులు పోత పూస్తే వృక్ష రూపంలో ఉంటాయి. అవన్నీ జ్ఞానాన్ని పొందితే మనిషిగా రూపాంతరం చెందుతాయి. ఎంత అద్భుతమైనటువంటి విజ్ఞానం. ఇందులో ఋషి పరంపరంగా వస్తున్నటువంటి దాంట్లో కళ్ళు లివర్‌కి ప్రతీక. ఓకే. అవును. ముక్కు ఊపిరితిత్తుకి రిప్రజెంటేటివ్. ఓకే. చెవులు కిడ్నీలకి, పెదవులు స్ప్లీన్‌కి. హ్మ్. అబ్బా! సరే. అంటే అందుకనే మనం ఏదైనా ఒక ఋషి సాంప్రదాయం ఋషి దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఆహ్, తపస్సంపన్నులు, యోగులు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళలో సూటిగా చూస్తారు. అప్పుడు హ్మ్. మీ ఆత్మ నాతో చెప్పేటువంటి తను ఇన్‌స్ట్రుమెంట్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్తూ ఉంటుంది. హ్మ్. నేను ఎంచుకున్న ఇన్‌స్ట్రుమెంట్‌కి ఈ సమస్య ఉందని ఆత్మ చెప్తుంది. హ్మ్. అందుకని కళ్ళలో సూటిగా చూస్తారు. చూస్తారు. ఓకే. అందులోనే ఇప్పుడు నేను నేర్చుకునే విజ్ఞానమే గురువు దగ్గర నేర్చుకుంటున్నాను. ఆ ఫేసు, చేతులు. హ్మ్. ఇప్పుడు లివర్‌కి ప్రత్యేక చర్మ వ్యవస్థ. హ్మ్. చర్మం మీద పిగ్మెంటేషను, హ్మ్. మచ్చలు ఇవన్నీ కూడా లివర్‌లో లివర్. ఫ్యాటీ లివరా? లివర్ సిరోసిసా? అంటే లివర్ సిరోసిస్ ఇక లివరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయిందనగానే స్కిన్ డెన్సిటీ మారిపోతుంది. హ్మ్. మీకు కొంతమంది చేతులు పింక్‌గా ఉంటాయి. కొంతమంది చేతులు వైట్‌గా ఉంటాయి. చాలా స్ట్రాంగ్‌గా అయిపోయారు. బరకగా, ఆ! రఫ్‌గా ఉంటాయి. అవును. మనకి చాలా కారణాలు చెప్తారు. మేము వంటింట్లో ఉంటాం. అంట్లు ఎక్కువ తోముతాం. కెమికల్ సబ్బులు వాడతాం కాబట్టి మీ చెయ్యి ఇలా అయిపోయిందనుకుంటాం. కానీ లోపల లివర్ యొక్క ప్రభావం లివర్ చెడిపోతుంది ఉండడం వల్ల మీకు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ అంటే ఇప్పుడు కెమికల్ చేత్తో ముట్టుకుంటే కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆఫ్‌కోర్స్. ఇంకా పెనెట్రేట్ అయిపోతుంది కదా స్కిన్‌లోకి కెమికల్ వెళ్ళిపోతుంది కదా! అలా మన హెయిర్ హెయిర్ డై. ఇవన్నీ కూడా హెయిర్ కూడా చెప్తుందా? ఆ! సమస్య. ప్రతీదీ నువ్వెంత ఆరోగ్యంగా ఉన్నావు అనేది నీ తల వెంట్రుక దగ్గర నుంచి నీ కాలి గోటి వరకు ప్రతీదీ చెప్తూనే ఉంటుంది. బట్ ఇది విన్నాం కదా మనం. లివర్‌లో అంటే పచ్చకామర్లు ఉన్నాయంటే కళ్ళల్లో కళ్ళలో కనపడుతుంది. కనిపిస్తాయి. హ్మ్. అది కనపడే రోగం. కనపడే రోగం. కనపడే రోగం. హ్మ్. కనపడని రోగం హృద్రోగం. గుండె జబ్బు. హ్మ్. కనపడదు. హ్మ్. ఆల్ ఆఫ్ సడెన్ కొట్టేస్తది. అవును. రెండే ఉంటాయి. ఒకటి కనపడే రోగం. నీకు జాండీస్ వస్తే కళ్ళల్లో కనిపిస్తది. చర్మం కూడా రంగు మారుతుంది. హ్మ్. కనపడే రోగాలన్నీ కూడా మనకి లివర్‌కి సంబంధించిన రోగాలన్నీ కనపడతాయి. హ్మ్. కనపడని రోగాలన్నీ గుండెకు సంబంధించిన రోగాలు. అంటే వాత రోగాలన్నీ కూడా కనపడవు. హ్మ్. సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. హ్మ్. పక్షవాతం ఆల్ ఆఫ్ సడెన్ వచ్చేస్తుంది. ఇవి కనపడవు. హ్మ్. ఇవి కూడా మనం ఫేస్ చూసి ఆయా ఆర్గాన్స్‌ని ఇండికేషన్ చేయగలరా? చేయగలుగుతాం. హ్మ్. ముందే రాబోయే రోగాలు రీసెంట్‌గా ఒక కేసొచ్చింది. అతనికి షోల్డర్ పెయిన్. డయాగ్నోస్ చేస్తే దాంట్లో పంపింగ్ సర్క్యులేటరీ సిస్టమ్ తక్కువగా ఉంది. అంటే గుండె త్వరలో హార్న్ మోగించబోతుంది. వెంటనే అతన్ని ట్రిగ్గర్ చేసి బాబు నువ్వు అర్జెంట్‌గా అరిటికాయ జ్యూస్ మొదలుపెట్టు. నీకు ఈ సింప్టమ్స్ అంటే హార్ట్ అటాక్ వస్తదని అయితే ముందు చెప్పలేదు గానీ, ఇది పరిస్థితి. చెప్తే అప్పుడే వచ్చేస్తుంది. కంగారొచ్చేస్తుంది. హ్మ్. అదేం పర్లేదు. హ్మ్. అంటే పెయిన్ తగ్గిపోద్దని చెప్పాను. ఇప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇప్పుడు చూడండి మీరు బాగా స్ట్రెయిన్ అయిపోయారు, అలసిపోయారు. మీరెప్పుడు మెడని విరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అవును. అలసిపోతే. అంటే అది జంక్షన్.
ఆక్సిజన్ ఫ్లో తగ్గింది, సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు దాన్ని. అది గుండె మీద ఆధారపడి ఉంటుంది. అందుకని షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. అంటే మీ గుండె ఎక్కువ అలుస్తుంది, తన పంపింగ్ ఎక్కువ చేయలేకపోతుంది, బ్లడ్ పంపింగ్ ఎక్కువ చేయలేకపోతుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఎన్నో ఉన్నాయి. స్టమక్ పాడైతే కాళ్ళు గుంజటం, కాళ్ళు లాగటం, మనకి ఈ సౌండ్స్ వస్తుంటాయి చూడు, స్టమక్ బాడీలో పొట్టలో అసిడిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇలా ఈ చాలా రకాల సిమ్టమ్స్. Right. మనం పోసే మూత్ర విసర్జన స్మెల్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ శాంపిల్ ఇచ్చినప్పుడు చూస్తారు వాళ్ళు కాబట్టి చూసేవి ఇవే. ఉమ్. ఇవన్నీ అవసరం లేకుండా కొన్ని పెట్టేశారు మనకి. పచ్చకవర్లో చూడ యూరిన్ లో బియ్యం వేస్తే పచ్చగా మారిపోతుంది. అవునా? ఆ, మామూలుగా అయితే అలా బియ్యం మారదు. టెస్ట్ అలా మారదు. ఇవన్నీ మనకి ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు. అంటే ఆ పెద్దవాళ్ళు అయినటువంటి అమ్మమ్మల్ని తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో పెట్టి హాస్పిటల్ చుట్టూ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాం మనం అంతే. ఉమ్. ఇవన్నీ చెప్పగలిగిన వాళ్ళు చేపట్టుకుని అమ్మమ్మ చెప్పేసేది. అమ్మమ్మకి తెలుసు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఇళ్లలో అమ్మమ్మ లేరు, అందుకని రోగాలు మన ఇళ్లలో కాపురాలు చేస్తాయి. ఖచ్చితంగా రైట్. అన్నిటికీ ఒకే ఒక అన్ని ఆల్మోస్ట్ చాలా సమస్యలకి ఒకే ఒక కింగ్ లాంటి వెజిటబుల్ ఏదంటే ఏం చెప్తారు మీరు? బూడిద గుమ్మడికాయ బూడిద. కింగ్. ఎందుకంటే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ తిన్నది అరిగి కంటి నిండా నిద్రపోగలిగింది. ఎందుకంటే హెడ్ రీజన్ అది మేషం కింగ్. దానికి అద్భుతమైనటువంటి వెజిటేబుల్ బూడిద గుమ్మడికాయ. Hmm. చాలా వరకు సమస్యలు, మాక్సిమం సమస్యలు, ఎందుకంటే Sorry. కంటికి సమస్యలు, లివర్కి సంబంధించిన సమస్యలు బూడిద గుమ్మడికాయ తీస్తుంది. చెవులకి అంటే హెడ్ రీజన్ కదా, బూడిద గుమ్మడికాయ హెడ్ రీజన్. Hmm. చెవులకు సంబంధించిన చాలా వరకు సమస్యలు అంటే కిడ్నీ సమస్యల్ని బూడిద గుమ్మడికాయ వల్ల తీసేస్తుంది. నాస్ట్రిల్ ముక్కుకు సంబంధించిన సైనసైటిస్ ఇలా బాధపడుతుంటారు. అంటే ఊపిరితిత్తుల్లో సమస్యని ముక్కు ఎక్స్పోజ్ చేసింది. ఉహు. ఇది ఇక్కడే ఉంది కాబట్టి తగ్గే అవకాశం ఉంది బూడిద గుమ్మడికాయ. ఉమ్. స్ప్లీన్ మన ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని స్వీకరించి మన శరీరం అంతా కూడా పంప్ చేస్తూ ఉంటుంది. బూడిద గుమ్మడికాయలో అద్భుతమైనటువంటి ప్రాణశక్తి ఉంది. ఈ శరీరానికి కావాల్సిన అద్భుతమైనటువంటి ప్రాణాన్ని ఇచ్చింది. ఉమ్. దాన్ని మించింది లేదు, అంటే మేషరాశిని మించింది లేదు. అద్భుతం. బూడిద గుమ్మడికాయని మించినటువంటి ప్రాణశక్తి ఉన్న పదార్థం. సో బూడిద గుమ్మడికాయకి సంబంధించిన జ్యూస్ ని ప్రతినిత్యం తీసుకోవటం వల్ల చాలా సమస్యల్ని ఇది అడ్రస్ చేస్తుంది అని చెప్తారు. 200 గ్రామ్స్ బూడిద గుమ్మడికాయ ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. దాంట్లో గ్లాసులో వాటర్ పోసి బాగా జ్యూస్ చేయండి, బాగా మెత్తగా చేసేయండి. అంటే వడకట్టడానికి అవకాశం లేనంతగా జ్యూస్ చేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకోండి, కొంచెం సైంధవ లవణం, వీలైతే బ్లాక్ సాల్ట్ అని దొరుకుతుంది మనకి, అది వేసుకుని ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకోవచ్చు. అదే అంటే వర్షాకాలం అయితే ఒక పూట తీసుకోండి, మార్నింగ్సే తీసుకోవాలి, ఈవినింగ్స్ తీసుకోవాలి. సమ్మర్లో మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ తీసుకోవచ్చు. మీకు ఇంకా ఓపుకుంది, ఇంకా బాగా అవసరం అనిపించింది 3 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. ఏమి వాతం చేసేటం ఏ ఉండదమ్మా, అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ. Right. గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, బూడిద గుమ్మడికాయ అంటే పడని వాళ్ళు ఎవరో చెప్పు ఉండాలి తప్ప. ఎందుకంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో అద్భుతమైనటువంటి ఎన్నో ప్రయోగాలు చేసి మా నాన్నగారితో రోజుకు కేజీ బూడిద గుమ్మడికాయ, కేజీ మంచి గుమ్మడికాయ ఇలా తాగించేసేవాడు. గంటకో చూసి ఇచ్చేసేవాడు. ఈ జ్యూసర్స్ వస్తాయి కదా క్రష్, అలా అందులో చేయొచ్చా సార్? కోల్డ్ ప్రెస్ వచ్చేస్తుంది. అంటే తక్కువ వస్తుంది, వాటర్ వేసుకుంటే మంచిది. కొంచెం వాటర్ వేసుకోవాలి, వాటర్ వేసుకుని చేసుకుంటే మామూలు మన అంటే పిప్పి బయటకు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. అంటే మనకి ఎక్కువ జ్యూస్ కావాలి, తొక్కతో సహా కావాలి. అది కోల్డ్ ప్రెస్ లో అయితే పని చేయదు. మనం మిక్సీ దాంట్లో వడగట్టుకోండి తొక్కతో సహా, అంటే ఆ గింజలు ఇవన్నీ మనకు కావాలి. అందుకని ఏంటంటే మంచి పల్ప్ తోటి ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ, బూడిద బాగా ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయ, మట్టిని మాత్రమే కడగండి. ఆ పైన లైట్ గా ఆ బూడిద ఏదైతే ఉందో అది మనకు ఉండాలి. అది ఉంచుకొని జ్యూస్ చేసుకుని తాగండి. చాలా వరకు సమస్యలకి బూడిద గుమ్మడికాయ అద్భుతమైనటువంటి అద్భుతం సార్. అత్యంత ప్రమాదకారైనటువంటి క్యాన్సర్ మహమ్మారిని కూడా నిర్వహించే శక్తి ఆ బూడిద గుమ్మడికాయ. అంటే ప్రాణశక్తి ఉంది. మీ బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఆపుతుంది. ఇది క్యాన్సర్ కి కిమోలా పనిచేయదు, మీ శరీరమే క్యాన్సర్ సెల్స్ పెరగకుండా చేసేలా చేస్తుంది. ఎసిడిక్ నేచర్ పెరిగిపోద్దమ్మా, ఎసిడిక్ నేచర్ పెరిగితే క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానాన్ని దారిలో పెట్టేటువంటి బూడిద గుమ్మడికాయ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.